హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ టైం చికెన్ తోటి సూప్ అయితే ట్రై చేశాను. ఎప్పుడు కర్రీ వండటం తప్ప నేను ఎప్పుడు సూప్ ట్రై చేయలేదు. కానీ ఇవాళ మా హస్బెండ్ ఎందుకో సూప్ తాగాలని ఉంది అని మొన్న బయట తాగిన దగ్గర నుండి గొడవ చేస్తుంటే ట్రై చేశా. సో ఇక్కడ చూడండి, మనం స్పైసెస్ ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలుక్కాయి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పౌడర్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర అండ్ ఇంకా మిరియాలు, అంతే. ఈ వాటికి స్పైసెస్ ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీ. నేను యూట్యూబ్లో చూసే చేశాను ఇది, కానీ ఫస్ట్ టైం అయినా బాగా కుదిరింది ఇవి. అండ్ ఇంకా వచ్చేసి ఆనియన్స్, మిర్చి, టొమాటో, కొత్తిమీర, అంతే. ఇక కొత్తిమీర లాస్ట్లో మనకి కావాల్సింది. ఇవన్నీ కటింగ్ అయిపోయి ఉంటే మనకి నిజంగా చాలా ఈజీ. ఎలానో ప్రాసెస్ చూద్దామా? ఇప్పుడు చూడండి, ఇది కుక్కర్లో చేస్తున్నాం మనము. సో నేను కొంచెం ఆయిల్, అంటే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అంతా, మరీ ఓవర్ ఆయిల్ అయితే అస్సలు పట్టదు దీనికి. కొంచెం ఆయిల్ తీసుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయ, ఇంకా యాలుక్కాయ, అంతే. అవి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాయి అన్నప్పుడు ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ మనం ముందే కట్ చేసుకున్నాం కాబట్టి దగ్గర పెట్టేసుకొని చేయొచ్చు. చూడండి, బాగా ఆనియన్స్ ఏం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సేపు అట్లా తిప్పుతూ ఉండి అందులోకి మనం మిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఎట్లా పడితే అట్లా చేయొద్దు. ఆనియన్స్ వేసేసి ఎంపటినే టొమాటో వేస్తే కనుక ఆనియన్ ఫ్రై అవ్వదు. అండ్ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, ఆయిల్లోనే మనకి మసాలా కూడా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై అయినాయి అనుకున్నప్పుడే మనం టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. చూసారా, మనం ఆనియన్స్లో మిర్చి అండ్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మనం ఫ్రెష్గా కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరే అసలుకి. అంత ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఒక 4-5 లీవ్స్ ఏమో కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కరివేపాకు, అవి వేసాను. అండ్ 1 స్పూన్ పసుపు, బాగా మిక్స్ చేసేసేయాలి మొత్తాన్ని. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 kg వరకు 500 grams చికెన్ ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా నేను పెరుగు కూడా వేసి అయితే వాష్ చేశాను. మనం చికెన్ తీసుకున్నప్పుడు అందులో బోన్ ఉండేటట్టు తీసుకోండి, ఎందుకంటే ఆ బోన్లో ఉన్నదే మనకి ఈ సూప్లోకి రసం ఇదంతా వచ్చి టేస్ట్ బాగుంటుంది. చేసి ఒక 10 minutes అట్లా నార్మల్ మూత పెట్టేసి ఉడికించాను. తర్వాతకి ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు చూడండి, లాస్ట్లోకి ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి ఉంది కదా, అది వేసేసేయాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకా మనం కారం వేసేది ఏం లేదు. ఈ మిరియాలు, మిర్చి వేసాం కదా, దీని నుండి స్పైస్ మొత్తం వస్తుంది మనకి. ఒక్క 5 minutes అట్లా ఉడుకుతుంది అన్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 cups వరకు అట్లా పడుతుంది. మనకి ఎంత సూప్ కావాలో దాని క్వాంటిటీ కూడా చూసి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసి అది మరుగుతుంది అన్నప్పుడు మనం మూత పెట్టాలి. ఎంపటినే పెట్టద్దు. వాటర్ బాగా మరుగుతుంది అన్నప్పుడే లిడ్ పెట్టేసి మనం 2-3 విజిల్స్ కనుక తప్పించామంటే మనకి ఇదిగోండి ఫైనల్గా ఇట్లా రెడీ అవుతుంది. దాంట్లో మనం ఫైనల్గా కొత్తిమీర వేసేయాలి, అంతే. దీంట్లోకి కొత్తిమీర వేస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి సమ్మర్ అయిపోయింది, మనం చల్లచల్లగా తినేదాని నుండి వేడివేడిగా తినాలి అనిపించేంత దాకా వచ్చేసామన్నమాట. సో బయట వెదర్ కొంచెం వర్షం పడుతున్నా మంచిగా ఉన్నా మనకి వేడిగా తినాలి అనిపించినప్పుడు చికెన్ కర్రీ కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా సూప్ చేసుకోండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం కదా, ఎట్లా ఉండిద్దో అనుకుంటా ఉన్నా. రియల్లీ ఆసమ్. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇట్లా వేడిగా ఉన్నప్పుడే మనం కనుక సర్వ్ చేసుకుంటే ఆ టేస్టే వేరు. బాయ్ గాయ్స్.